హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికారియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయాలి అనేది కాకుండా ఫస్ట్ బ్రహ్మ ముహూర్తంలో లేవడం అలవాటు చేసుకోవాలనేది మైండ్లో ఒక కాన్సెప్ట్గా పెట్టుకున్నాను అనమాట. ఎందుకు అంటే నేను నార్మల్గా 6 o'clock అలా లేసేదాన్ని. 6 to 6:15, 6:20కి అలా లేసి ఒక 1 hourలో పెద్ద పాపని రెడీ చేసి స్కూల్కి పంపించేదాన్ని ప్రీవియస్ డేస్ అయితే. ఇప్పుడైతే మార్నింగ్ 5 o'clock ఎగ్జాక్ట్ 5 o'clock లేస్తున్నాను. అసలు బయటకు వచ్చి చూసారు కదా ఎంత బాగుందో క్లైమేట్ అయితే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అప్పుడప్పుడే తెల్లవారుతుంది. నాకు అక్కడ కనిపిస్తున్న ఆ రెడ్ కలర్ పువ్వులు అంటే చాలా ఇష్టము. పొద్దున్నే వాటి చూసుకుంటే చాలా మనసు తృప్తిగా ఉంటుందన్నమాట. ఇంకా ఇంట్లో అయితే కొంచెం చిన్న పనులు అయితే చేసిన తర్వాత ఫస్ట్ ఇంకా ఆ రోజు ఏంటంటే ఎర్లీగా లేసాను కదా 5 o'clock. ఫస్ట్ బ్రష్ వేసుకున్న తర్వాత బయట అయితే ఊడ్చి ముగ్గు పెడుతున్నాను అనమాట. సో పూజ చేయాలి అని ఉంటుంది కానీ మార్నింగ్ నాకంటే 7:30కే పిల్లలకు వ్యాన్ వస్తుంది. సో నేను ఆ టైంకి వాళ్ళకి బాక్స్ పెట్టి పంపించాలి అంటే కనీసం 4 o'clock 3:30కి లేస్తే కానీ నాకు కాదు. కాకపోతే కనీసం ఈ బయట ఊడ్చుకొని ముగ్గు పెట్టుకోవడం వల్ల కూడా నిజంగా చాలా మైండ్ రిలాక్స్ ఉంటుంది. మనం అనుకుంటాం ఇది మనకు సాధ్యమవుతుందా ఇంత ఎర్లీ అవర్స్ లేవడం అనేది. కాకపోతే ఒక వారం రోజులు నాకు కష్టం అనిపించింది. పిల్లలకు ఎప్పుడైతే స్కూల్ స్టార్ట్ అయ్యాయో నేను అప్పటి నుండి రెగ్యులర్గా ఇంకా 5 o'clock లేస్తున్నాను అనమాట. ఎప్పుడైతే స్కూల్ స్టార్ట్ అయ్యో అప్పటి నుంచి లేస్తే నాకు ఇప్పుడు ఆటోమేటిక్గా నేను నైట్ ఎంత లేట్గా పడుకున్నా ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు రెగ్యులర్గా ఒకే టైంకి పడుకోలేం కదా. అట్లా ఏమైనా పడుకున్నా కూడా నాకు మార్నింగే ఎర్లీ అవర్స్ అయితే కంపల్సరీగా మెలకువ వస్తుంది. సండే ఒక్కరోజు రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం కానీ ఆ సండే కూడా నిద్ర పట్టదనమాట. ఏదో చిరాకు నిద్ర. నిజంగా చెప్తున్నాను కదా, మనకు ఎర్లీ అవర్స్ నిద్ర లేసే వాళ్ళకైతే తర్వాత పడుకున్నా కూడా చిరాకుగా ఎంతో పిచ్చి పిచ్చి కలలు లైక్ ఏదో మెంటల్గా డిస్టర్బ్డ్గా పడుకుంటాం తప్ప మంచి మైండ్ రిలాక్స్ నిద్ర అయితే పట్టట్లేదు. బట్ నేను ఒక 5 to 6 hours పడుకున్నా ఆ నైట్ నిద్ర అయినా సరే మ్యాక్సిమం 8 hours ఉండాలంటారు. బట్ 6 hours అయినా సరే హ్యాపీగా నిద్ర పడుకున్నాం అనుకోండి ఆ డే అంతా చాలా అంటే చాలా హ్యాపీగా గడుస్తుంది అనమాట. ఇంకా చూసారు కదా, ఇంకా పొద్దున్నే ముగ్గు అయితే వేసుకున్నాను. ఈ ఏమంటారు చాలా ముగ్గులు ట్రై చేద్దాం అనుకుంటున్నాను కానీ టైం ఉండట్లేదండి బాబు అస్సలు. ఇక్కడ వీడియో ఎడిటింగ్ అని ఇంట్లో వర్క్స్ అని ఇలా సరిపోతున్నాయి. ఇంకా మొత్తానికి ముగ్గు అయితే వేసేసాను. ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి కూడా కాంబినేషన్ ఏంటంటే వీక్లీ వన్స్ కంపల్సరీగా చపాతీ పెడతాను నేను. చపాతీ అనేది కంపల్సరీగా అందుకోసం అని చెప్పేసి నేనేంటంటే ఇక షీట్ మనకి ఏదైతే పిండి వస్తుంది కదా కవరు అది కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే చిందరవందర అయిపోతుంది. అంతా పిండి పడేసి నాకు కౌంటర్ టాప్ అంతా చూడడానికి అసహ్యంగా అంటే ఎప్పుడు తెల్లపిండి పడిన ఎత్తే ఎలా ఉంటుంది అట్లా ఉండేసరికి నేను ఏంటంటే ఇంకా కవర్ అయితే వేసుకుంటున్నాను. ఇది బెస్ట్ ఐడియా నిజంగా చెప్పాలంటే. చపాతి చేసుకున్నా రొట్టె చేసుకున్నా కింద ఒక కవర్ పరుచుకున్నాం అనుకోండి. ఇది కొత్తగా మనం ఏం క్రియేట్ చేసింది కాదు. అసలు నానమ్మలకు జొన్న రొట్టె చేసినప్పుడు కూడా మా అవ్వ అయితే కింద ఒక ఏమంటారు సంచి లాంటిది వేసి దాని మీద పీట వేసి రొట్టె కొట్టేదనమాట. అప్పుడు బియ్యం సంచులు ఇప్పుడు మనం కొంచెం పాష్గా అయ్యాం కాబట్టి ఈ పిండికి వచ్చే కవర్లు మనకు స్పేస్ కూడా తక్కువే కదా. అప్పుడంటే ఇంటి వెనకాల చాలా పెద్ద స్థలం ఉంటుండే పొయ్యి దగ్గర, అది వేర్లేండి. ఇప్పుడు అంత లేదు కాబట్టి ఉన్న దాంట్లో కొంచెం మనం ఏంటంటే ఉన్న దాంట్లో కొంచెం కొత్తగా ఆలోచించి ఇలా చేసుకుంటున్నాము. సో ఈ టిప్ అయితే నాకు చాలా బాగా పనిచేస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇక్కడైతే పిండి కంపల్సరీగా జల్లెడ పట్టుకుంటాను. ఎందుకు అని అంటే ఏమో చెప్పలేము, ఏదైనా పురుగు అట్లా వస్తుందేమో అని. ఆ మధ్య చపాతీ చేయడం చాలా బద్దకిచ్చాను కానీ ఇప్పుడు పిల్లల కోసం తప్పట్లేదు. నిజంగా చెప్తున్నాను, మా ఆయనకు బాక్స్ పెట్టాలన్నా బద్దకిస్తానేమో కానీ ఎందుకంటే తనకు వంట వస్తుంది అందుకని చెప్పి తనకైనా బద్దకిస్తానేమో కానీ ఇంకా పిల్లలకు బాక్స్ స్కూల్కి రెడీ అవ్వాలి అంటే చిన్నపిల్లలు కదా 7:30కి వెళ్తే ఇంకెప్పటికో ఈవినింగ్ వస్తారు కాబట్టి కంపల్సరీగా వాళ్ళకి చేయాల్సినవి చేసి పెట్టాల్సిందే. అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేసి ఇంకా పిండి నేనైతే చెప్తున్నాను కదా, చపాతీ చేయడం నాకు అస్సలు రాని పని. బట్ ఇప్పుడు చపాతీ ఎంత బాగా వస్తుందంటే అది ఎట్లా పొంగుతుంది అన్నమాట. మా పాప అంటుంది, అమ్మ నువ్వు చపాతీలు చేస్తే చాలా బాగా పొంగుతున్నాయి అని చెప్పేసి. బట్ ఇందులో పెద్ద విద్యలు అయితే ఏమీ ఉపయోగించట్లేదు కానీ పిండి పిసికేటప్పుడే కొంచెం పిండికి నీళ్ళు ఎక్కువగా పట్టేసి గట్టిగా పిసకాలన్నమాట. అట్లా పిసికితే మనకేంటి అంటే చపాతీలు చాలా ఇట్లా చూసారా నేను పిసికే పద్ధతి అంతా అయిపోయినాక కూడా ఒక 3 to 4 minutes అలా దాన్ని గట్టిగా మనం మంచిగా స్మూత్గా పిసికి కాసేపు అలా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి,
చపాతీలు మాత్రం చాలా స్మూత్గా వస్తాయి. అలా చేసేటప్పుడు కూడా మనం కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తే ఇంకా ఎవరు మన చపాతీల కొంకలు అయితే పెట్టరు అనమాట. ఇంకా ఇక్కడైతే ఉల్లిగడ్డ ఏం చేద్దాం, ఎగ్ కర్రీ అయితే చేయమని చెప్పేశారు పిల్లలు వచ్చేసి. ఇది వచ్చేసి నేను మొన్న షూట్ చేసిన వీడియో. ఇక్కడ నిన్నంతా జలుబు అస్సలు, నిన్నైతే అస్సలు అంటే అస్సలు చేత కాలేదు. బట్ చూసారు కదా నా టోన్ ఎలా ఉందన్నది. అయినా తప్పదు, ఈ రోజుకైతే ఇంకా నిన్న హాలిడే, దేవుడి దయ వల్ల నిన్న హాలిడే అయితే వచ్చింది. హాలిడే రావద్దు అనుకుంటాం కానీ ఇలాంటి సిక్ అయినప్పుడు కంపల్సరీగా పిల్లలకు హాలిడే ఉంటే బెస్ట్ అనిపిస్తుంది అనమాట. చేతగానప్పుడు అన్నీ చేయాలంటే కూడా కష్టమే కదా. ఇంకా మొత్తానికి ఇక్కడైతే ఇంకా ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువే తీసుకున్నాను. రెండు సార్లు కర్రీ ఎవరు వండుతారు, ఇంకా పొద్దున వండితే రాత్రి వరకు అయిపోతుంది అన్నట్టుగా అయితే అనుకున్నాను అనమాట. ఒక 1/2 kg అలా తీసేసుకొని ఫస్ట్ వీటి ఏంటంటే పొట్టు తీసుకొని నీళ్ళల్లో వేసుకుంటే ఎన్ని కిలోల ఉల్లిగడ్డలైనా సరే కట్ చేస్తే మనకు కళ్ళల్లో నుండి నీళ్ళు రావు. కాకపోతే ఒక చిన్న ఇందులో మిస్టేక్ ఏంటి అంటే మనం డైరెక్ట్గా నీళ్ళల్లో వేసి కడిగి కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఏంటంటే తొందరగా మగ్గుతాయి. ఆ టేస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బట్ నీళ్ళల్లో వేసిన ఉల్లిగడ్డలు ఏంటి అంటే అవి కొంచెం సేపు ఏంటంటే వాటర్లో ఉంటాయి కదా, ఆ వాటర్ అనేది వచ్చి కొంచెం టేస్ట్ డిఫరెంట్ అయినట్టుగా అనిపించింది నాకు కర్రీ టేస్ట్. నేను రెగ్యులర్గా అలానే చేస్తాను కానీ కొంచెం ఎక్కువసేపు నానాయి అనమాట. సో ఏదైనా ఒక పాజిటివిటీ మనకు ఉంది అంటే అందులో ఒక నెగిటివిటీ కంపల్సరీగా ఉంటుంది కదండి. సో మీకు నచ్చితే కళ్ళల్లో మనకు నీళ్ళు వచ్చినా తట్టుకుంటాము, ఏడ్చుకుంటైనా కట్ చేస్తాము అని అంటే అలా కట్ చేసేసుకోండి. లేదు ఏడుపు రాకుండా కూర టేస్ట్ ఎలా ఉన్నా సరే అడ్జస్ట్ అయిపోతాము అంటే నీళ్ళలో నానేసి కట్ చేసుకోండి. అలా అయితే మనకు చుక్క నీళ్ళు కూడా కారవు. ఏంటంటే అన్ని ఉల్లిగడ్డలు నేను హాఫ్కి చూసారు కదా ఎంత అంటే నాకు నైట్ మార్నింగ్ బాక్స్లో కావాలి, మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చాక తింటారు, మళ్ళీ నైట్కి కావాలి. అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ 5-6 పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేశాను. ఈ మధ్య చాపర్స్ ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు. బట్ నేను చెప్పేది ఏంటి అంటే చాపర్ ఎవరైనా యూస్ చేస్తే దయచేసి ఆ చాపర్ని యూస్ చేయడం మానేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను ఒక ప్లాస్టిక్ అని కూడా కాదు, అది మంచిగానే ఉంది మెటీరియల్, కాకపోతే దానిపైన స్క్రాచెస్ వచ్చాయన్నమాట. సో ఆ పార్టికల్స్, ఆ చిన్న చిన్న పార్టికల్స్ ఎక్కడికి వెళ్తాయి, మన పొట్టలోకే కదా వెళ్ళేది. అందుకని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేశాను. అలానే నేను ఇంకా పడేయలేదు కానీ పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఏంటి అంటే కొత్తగా ఇలా కట్ చేయడం నేర్చుకుంటున్నాను అన్నమాట. ప్లేట్లో పెట్టే కట్ చేసుకుంటున్నాను, సన్నగా తరుక్కుంటున్నాను. బాగానే వస్తుంది. నైఫ్ కూడా ఇదేంటంటే ఒక 180 రూపీస్ పెట్టి స్టీల్ షాప్లో తీసుకున్నాను అనమాట. అది కొంచెం నాకు బాగానే పనిచేస్తుంది. నైఫ్ కూడా షార్ప్గా ఉంటుంది. అట్లానే చేతిలో పెట్టి కట్ చేసుకున్నానంటే చేతి పని అవుట్. ఆల్రెడీ ఒకసారి కట్ చేసుకొని రక్తం కూడా కారింది. అందుకని చెప్పేసి ఇంకా ప్లేట్లో పెట్టి కట్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు ఈలపిట హ్యాండీగా ఉంటుంది కానీ పెళ్ళైన తర్వాత ఈలపిటలు వాడడం మానేసాను నిజంగా చెప్పాలంటే. నాకు ఎందుకో ఊర్లో ఉండేంత స్టాండర్డ్గా అయితే ఇక్కడ ఈలపిటలు అంత నచ్చట్లేదు, అందుకే తీసుకోవట్లేదు. అవైతే దాంతో కూడానే నాకు అలవాటు ఉండే. ఇప్పుడు మొత్తం నైఫే అనమాట. ఇంకా ఇక్కడ ఏంటి అని అంటే పాడైపోయింది అని అంటే ఈ దోశలు రావట్లేదు నాకు ఈ నాన్ స్టిక్ ప్యాన్ మీద. సో దాన్నైతే నేను చపాతీ కాల్చుకోనికైతే యూస్ చేసుకుంటున్నాను అనమాట. మనకు దానిపైన ఉన్న జిడ్డు పోవాలంటే చూసారా ఎంత నల్లగా అయిందో టిష్యూ పేపరు. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే స్ప్రెడ్ చేశాను, కొంచెం ఆయిల్ అయితే వేసుకొని టిష్యూ పేపర్ ఉంటుంది కదా దాంతోనైతే తుడుచుకున్నాను గట్టిగా. ఎంత నల్లగా వచ్చిందో అలా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా మా పెద్దమ్మాయి చిన్నపాప అయితే లేచింది. ఇంకా తనైతే నన్ను నిజంగా చెప్తున్నాను, చిన్నదే కానీ యూకేజీ చదువుతుంది కానీ తను లేచింది అనంటే తన పనులు తను మ్యాక్సిమం చేసుకోనికే ట్రై చేస్తుంది. అంటే నేను ఒక స్నానం చేయించాలి అండ్ బ్రష్ చేసుకునేటప్పుడు మాకు వెనకాల పిల్లులు వస్తాయన్నమాట. ఆ పిల్లుల కోసం కొంచెం భయపడి అక్కడ నించో అమ్మ కాసేపు అంటది కానీ నేనేం నించోను ఇక్కడే ఉన్నాను అని అది బెదిరించాలి. అలా చెప్పేసి బ్రష్ అయితే వేసుకుంటుంది. మ్యాక్సిమం వాటర్ పట్టుకోవడం కానీ స్నాక్స్ పెట్టుకోవడం, బ్యాగ్ సర్దుకోవడం, ఇట్లా అన్నీ చేసుకుంటుంది అనమాట. తనలో నాకు అది బాగా నచ్చుతుంది. ఇంకా తనైతే ఇంకా ఒక కాసేపు టీవీ చూస్తాను అని చెప్పేసి వెళ్ళింది. నేనైతే పక్కన ఎగ్ కర్రీ కోసం ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను, ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నాను. ఇంకా చూసారు కదా ఇక్కడ చపాతీ అయితే తాలుస్తున్నాను. పిండి జల్లి ఏంటంటే కొత్త పీట ఇది నాది. యాక్చువల్గా పాత పీట ఖరాబ్ అయింది, కొత్తదైతే కొనుక్కున్నాను. ఒక వీడియోలో కూడా మీకు షేర్ చేశాను అనుకుంటా. ఇక్కడ ఏంటి అంటే చూసారా చపాతీలు ఎంత గుండ్రగా వస్తున్నాయో. నాకు ఒక అక్క, మేము ఫస్ట్ నా పెళ్ళైన కొత్తలో జడ్చర్ల మహబూబ్ నగర్ డిస్టిక్ బాలనగర్లో ఉన్నప్పుడు ఒక అక్క చెప్పింది ఏంటి అంటే
మనకి చపాతీలు మంచిగా పొంగాలి అని అంటే ఎప్పుడైనా కోళ్ళను గట్టిగా పట్టుకొని తాలవకూడదు, లూజ్గా పట్టుకొని తలవాలి. అప్పుడు చపాతీలు రౌండ్గా వస్తాయి, అలాగే పొంగుతాయి అని చెప్పేసి. కాకపోతే ఫస్ట్ ఈ చపాతీ ఏంటి అంటే నాకు ప్యాన్ సరిగ్గా కాలలేదు. యాక్చువల్గా నేను సిమ్లో పెట్టుకున్నాను, చూసుకోలేదనమాట. ఎప్పుడైనా ప్యాన్ మనకు మంచిగా హీట్ అవ్వాలి. యాక్చువల్గా ఐరన్దే బాగా పనిచేస్తుంది. ఒకప్పుడు ఐరన్ మనం ఏమంటారు మట్టి దాని మీద కూడా కాల్చేవాళ్ళు రొట్టెలు. ఎంతమంది గుర్తున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మట్టి పెంక మీద కూడా రొట్టెలు కాల్చేవాళ్ళు, జొన్న రొట్టెలు అవి అయితే. ఇప్పుడు ఏంటి అన్న తర్వాత ఐరన్ వచ్చింది, తర్వాత నాన్ స్టిక్ వచ్చింది. బట్ ఐరన్ దానిపైన కూడా బాగానే వస్తాయి, కానీ అప్పుడున్నంత మందం ఇప్పుడు వస్తలేవు కాబట్టి మాడిపోతున్నాయి ఊరికే. అందుకని చెప్పేసి ఇంకా నేను నాన్ స్టిక్కే యూస్ చేస్తున్నాను. సో చూసారా, నాదేంటంటే ఫస్ట్ అంతగా పొంగలేదు, కాకపోతే మెత్తగా వచ్చింది చపాతీ, కానీ అంతగా పొంగలేదు. ఇంకా మా పెద్దమ్మాయికి ఏంటి అంటే నెయ్యి ఎందుకో బాగా నచ్చుతుంది, నెయ్యి వేసే కాలవాలని చెప్పింది. ఇంకా నెయ్యి కూడా నిండుకుంది. ఈరోజు చెప్పింది నాకు నెయ్యితోని కాల్చిన రొట్టెలే కావాలి అని చెప్పేసి. ఇంకా నెయ్యి కూడా కొనుక్కు రావాలి. ఇంట్లో చేద్దాం అనుకున్నాను కానీ ఒక వీడియో చూపించాను కదా, అది ఫ్లాప్ అయిందని చెప్పేసి. నాకు బర్రెపాలు ఇక్కడ కూడా తీసుకోవడం పెద్దగా నచ్చట్లేదు. ఎందుకంటే మేము మాకు బర్రెలు ఉంటాయి, వాటికి పాలు అంటే న్యాచురల్గా మేము గడ్డేసి పిండుతాం కాబట్టి అది వేరే. ఇక్కడ ఏమైనా ఇంజెక్షన్స్ ఇస్తారా, ఇంకేమైనా ఇస్తారా అని చెప్పేసి కొంచెం భయం ఉందనమాట. అందుకే నేను పాలు కూడా పోయించుకోను. ఇంకా ప్యాకెట్ పాలు ఏంటంటే ఓన్లీ టీకి, పిల్లలకైతే అస్సలు పోయను. ఇంకా పెరుగు ఒక్కటి వాడతాం అంతే. కానీ పాలైతే చాలా అంటే చాలా, మా బాబు అయితే అసలు ఎన్నిసార్లు చెప్తాడో మా నాన్న, పిల్లలకు ప్యాకెట్ పాలు పోయొద్దు, చికెన్ పెట్టొద్దు, ఆడపిల్లలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, చిన్నప్పటి నుంచి వాళ్ళ కష్టాలు అవసరమా అది ఇదని. నిజంగా 100% అయితే ట్రూత్ అది. ఇంకా నేను అందుకోసం మ్యాక్సిమం ప్యాకెట్ పాలు వాడినా ఓన్లీ చాయ్ వరకే, పిల్లలకైతే పోయాను. ఇక్కడ మనం రొట్టె కాల్చేటప్పుడు ప్రెస్ చేసుకుంటూ కాలవాలన్నమాట. అలా కాలిస్తేనే రొట్టె పొంగుతుంది. బట్ నాకు ఈ ఫస్ట్ రొట్టె పొంగలేదు. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ చేసింది కాసేపు మనం తాల్చిన తర్వాత కూడా కాసేపు మనకు అదేంటంటే మెత్తగా అయిపోయింది కదా పిండి. ఇది అయితే మంచిగా పొంగిందనమాట. చాలా అంటే హైలో పెట్టి కాల్చుకోవాలి మనము మ్యాక్సిమము. రొట్టె చేసినంతసేపు కాన్సన్ట్రేషన్ రొట్టె మీదనే పెట్టాలి. అలా అయితేనే చేసేదానికి కరెక్ట్గా ఉంటుంది. అసలు అనుకుంటాము రొట్టెలు చేయడం పెద్ద గగనము అని చెప్పేసి, కాకపోతే నాకైతే రొట్టెలు చేయడమే ఈజీ అనిపిస్తుంది ఈ మధ్య. ఎందుకంటే చేసి బాగా అలవాటైతే అయింది. చూసారా ఎంత బాగా పొంగిందో. నేను అందులో అసలు ఏమీ వేయలేదు. పుల్కా చేసినా బాగుంటుంది అనిపించింది, కానీ ఇంకా తనకి కావాలి నెయ్యి వేసి కావాలి అన్నది కాబట్టి, నెయ్యి కూడా హెల్త్కి మంచిదే కదా అని చెప్పేసి అయితే ఇంకా మొత్తానికైతే రొట్టెలు అయితే ఇలా చేసేసాను. యాక్చువల్గా నేను అసలు ఇల్లు ఖాళీ చేద్దాము అని చెప్పేసి మీకు ఖాళీ చేస్తాం అనుకుంటున్నాం అని చెప్పాను కదా. బట్ ఆ విషయం అయితే పోస్ట్పోన్ చేసుకున్నాము. ఎందుకో మాకు ఇక్కడ ఉన్న అమ్మవారు పంపించట్లేదు మమ్మల్ని, రియల్గా చెప్పాలి అని అంటే. చాలామంది చాలా రకాలుగా అంటారు. కాకపోతే ఏంటంటే దేవుడు ఏది అనుకుంటే అదే. నాకైతే ఈ ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటుందండి నిజంగా చెప్పాలంటే. దూరపు కొండలు నునుపు అని ఎక్కడికో వెళ్ళి ఇబ్బంది పడేదానికంటే ఉన్న దగ్గరే హ్యాపీగా ఉండడం అనేది అంతట్టు పాజిటివ్గా చాలా మైండ్ రిలాక్స్గా ఉంటుంది. ఇల్లు పెద్దగా ఉంటుంది కదా, మైండ్ రిలాక్స్. నేను నైట్ 1 o'clock వరకు కూడా డోర్ ఓపెన్ చేసినా నాకు ఇంత భయం కూడా ఉండదన్నమాట. అంత అంటే అలాంటి భయాలు ఏమీ ఉండవు. మేబీ అమ్మవారు ఉంది కాబట్టి ఆ ధైర్యం ఉంటుంది అని అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మ్యాక్సిమం నాకు అసలు మైండ్లో ఫిక్స్ అయిపోయింది. మా ఆయన అంటున్నారు ఖాళీ చేద్దాము అని చెప్పేసి. సరేలే అమ్మవారు పంపిస్తే వెళ్తాము, లేకపోతే ఇక్కడే ఉందాము అన్నట్టుగా అయితే నేనంటే మైండ్ ఫిక్స్ చేసుకున్నాను. ఏది మన చేతిలో ఉండదు, అంతా దేవుడు ఎలా పెడితే అలానే ఉంటుంది అనమాట. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా రియాలిటీ ఇక్కడ ఉన్న అమ్మవారు. నేను ఒకసారి మాకు ఇంటి పక్కనే ఉంటుంది అమ్మవారి గుడి. ఈసారి నేను వీడియోలో చూపిస్తాను అమ్మవారి గుడిని. చాలా ఏమంటారు, నిజంగా మనం అనుకున్న కోరికలు ఒకటి, అండ్ ప్రొటెక్టివ్ అనమాట. ఏ దానికి భయం ఉండదు అసలు. ఏ విషయం ఎంత రాత్రి మనకి ఎంత ఆపద అనిపించినా ఒక్కసారి తనను తలుచుకుంటే అన్నీ మటాష్ అయిపోతాయి అనిపిస్తుంది అనమాట నాకైతే. అందుకేనేమో నేను అసలు ఈ ఇంట్లో నుంచి వెళ్ళడానికి నాకైతే ధైర్యమూ వస్తలేదు. దట్టు మాకు అయితలేదు కూడా, నచ్చిన ఇల్లు దొరకట్లేదు. నా తీరా చూసిన తర్వాత ఎన్నో అందులో కనిపిస్తున్నాయి మాకైతే. చూద్దాం ఇంకా ఎన్ని డేస్ మేము ఇంట్లో ఉంటాం. ఆల్మోస్ట్ 7 years మేము ఇంట్లోకి వచ్చి ఇంకా ఎన్ని డేస్ ఉంటామన్నది అది మా చేతిలో అయితే లేదు. పిల్లలు పెద్దగా అయ్యేదాకా ఉంటామో ఏమో చూడాలి. ఇంకా పిల్లలకు స్కూల్లో కొంచెం దూరమైనా పర్వాలేదు, కానీ వాళ్ళైతే హ్యాపీగానే మంచిగా వెళ్ళి వస్తున్నారు. నాకు కూడా బాగానే ఉంది. మా ఆయన నైట్ డ్యూటీస్కి వెళ్ళినా, ఏ టైంకి వెళ్ళి ఏ టైంకి వచ్చినా కూడా
మొత్తానికైతే హ్యాపీగానే ఉంటున్నాము. సో ఈ విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. సో మీకు ఏ ఇంట్లో అయితే మంచిగా అనిపిస్తుంది, మనం 100 మంది అంటే ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా ఉండేది అల్టిమేట్గా మనమే. కాబట్టి మన మైండ్ ఎక్కడ సెట్ అయింది, మనం ఎక్కడ హ్యాపీగా ఉండగలుగుతాము అంటే అక్కడే ఉండడానికి ట్రై చేయండి. కానీ వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో అట్లా అని చెప్పేసి తొందరగా ఒక నిర్ణయానికి అయితే రాకండి. ఎందుకంటే అన్ని ఇల్లు అందరికీ సెట్ అవ్వవు. ఎక్కడైతే మనం సెట్ అవుతామో అక్కడ ఉండడమే బెస్ట్ అనమాట. సో నేనైతే ఇది చాలా ఫేస్ చేసిన తర్వాత నాకు అనిపించింది, ఒక ఇంట్లో అయితే ఆల్మోస్ట్ నేను డిప్రెషన్లోకి వెళ్ళినంత పని అయింది, ఇక్కడైతే చాలా హ్యాపీగా ఉంటున్నాను. ఈ వీడియోలో అయితే ఇది షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో మొత్తానికైతే మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల నా మైండ్ ఎంత రిలాక్స్గా ఉంటుంది. నేను చాలా ఎనర్జెటిక్గా పనులు చేసేసుకుంటున్నాను. 1 o'clock వరకు నా పనులన్నీ అయిపోయి రిలాక్స్ అయిపోతున్నాను అనమాట. ఇంకా పిల్లల్ని చదివించడము ఇదంతా కూడా నాకెందుకో చాలా టైం మంచి మైండ్ పీస్గా అయితే అనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎర్లీ అవర్స్ లేవడం అనేది బద్ధకం పక్కన పెట్టి పొద్దున్నే లేసేస్తే మైండ్ కూడా చాలా రిలాక్స్గా, అలాగే మన బాడీ కూడా మనకి ఎంత అంటే అంత ఫ్లెక్సిబుల్గా, అంటే మనం చేసే పనుల వల్ల కూడా చాలా అదిగా ఉంటుంది. మెయిడ్ లేకున్నా కూడా అన్నీ పనులు చేసుకుని పిల్లల్ని పంపడం వల్ల కూడా మనకు హ్యాపీగా ఉంటుంది. చూసారా చపాతీ ఎంత బాగా వచ్చిందో. నేనైతే అస్సలు అనుకోలేదు, ఒకటే నేను అసలు పొరలుగా కూడా చేయలేదు చపాతీ, సింగిల్గానే చేశాను. కానీ చూసారా ఎంత మెత్తగా వచ్చిందో. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇది అండి ఈరోజు వీడియో. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టాటా.